ఒకానొక గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్య చాలా కష్టపడే మనస్తత్వం కలవాడు. కానీ అతని వద్ద ఉన్న కొద్దిపాటి పొలంలో పండే పంట అతని కుటుంబానికి సరిపోయేది కాదు. ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తుండగా గాయపడిన ఒక వింతైన పక్షి అతనికి కనిపించింది. ఆ పక్షికి బంగారు రంగు రెక్కలు ఉన్నాయి. అది ఎగరలేక కిందపడి విలవిలలాడుతుంది. రామయ్య ఆ పక్షిని చూసి జాలిపడి ఇంటికి తీసుకువెళ్ళి దానికి చికిత్స చేశాడు. కొన్ని రోజులకు ఆ పక్షి పూర్తిగా కోలుకుంది. ఎగిరిపోయే ముందు ఆ పక్షి తన ఒక బంగారు ఈకను రామయ్యకు బహుమతిగా ఇచ్చింది. ఆ బంగారు ఈకను అమ్మగా రామయ్యకి చాలా డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అతను తన అప్పులు తీర్చి సంతోషంగా ఉండసాగాడు. ప్రతి నెల వచ్చి ఆ పక్షి అతనికి ఒక బంగారు ఈకను ఇచ్చి వెళ్ళేది. రామయ్య భార్యకు మెల్లగా అత్యాశ పెరిగింది. మనం నెలకొక ఈక కోసం ఎదురు చూడడం ఎందుకు? ఆ పక్షిని పట్టుకుని దాని ఒంటి మీద ఉన్న బంగారు ఈకలన్నీ ఒకేసారి తీసేసుకుంటే మనం దేశంలోనే అతి పెద్ద ధనవంతులం అయిపోవచ్చు కదా అని రామయ్యను ఒప్పించింది. మరుసటి నెల రాగానే రామయ్య ఆ పక్షిని పట్టుకొని బలవంతంగా దాని రెక్కలన్నీ పీకేశాడు. కానీ రామయ్య చేతిలోకి రాగానే ఆ బంగారు ఈకలన్నీ సాధారణమైన నల్లని ఈకలుగా మారిపోయాయి. ఆ పక్షి బాధతో ఇలా అంది, రామయ్య, నేను గాయపడినప్పుడు నువ్వు నాకు చేసిన సహాయం చూసి నేను నీకు సహాయం చేశాను. కానీ నువ్వు అత్యాశతో నన్ను హింసించావు. ఇప్పుడు నీ దగ్గర బంగారం లేదు, నా స్నేహము లేదు అని చెప్పి ఎగిరిపోయింది. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, మనం ఉన్నదానితో తృప్తి చెందకుండా అత్యాశకు పోతే అన్ని విధాలుగా జరిగేది నష్టమే. స్టోరీస్ ఫర్ కిడ్స్ తెలుగు నీతి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నో స్క్రీన్ టైమ్ ఆడియో స్టోరీస్ మాత్రమే ఇక్కడ పోస్ట్ చేయబడతాయి.